గడిచిన సెప్టెంబర్ నెలలో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు, ఏలేరు జలాశయం ఉధృతితో పలు గ్రామాలు నీట మునగడం, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల నిర్వహణ, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు, ఇలా కాకినాడ జిల్లాలో జరిగిన పలు విశేషాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాం. భారీ వర్షాలతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా ఏలేరు జలాశయం పొంగిపొర్లింది. నీటి ఉధృతితో పలు గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలపై ఈ ప్రభావం అధికంగా కనిపించింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో కాకినాడ విశాఖ హైవేపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. పంట పొలాలు చెరువుల్లా మారాయి. వరద ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పిఠాపురం మండలంలోని రాపర్తి, గొల్లప్రోలు, తాటిపర్తి వంటి ప్రాంతాల్లోకి భారీ వరద నీరు చేరింది. గొల్లప్రోలులో నేషనల్ హైవేపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లాలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, పరువుల సత్యప్రభ, యనమల దివ్య, పంతం నానాజీ, బుచ్చిరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలువురు గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు. వరద బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు రాజుపాలెం గ్రామ సచివాలయం దగ్గర జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ముంపు ప్రభావిత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ఏలేరు వరద నీటి ఉధృతితో పిఠాపురం నియోజకవర్గంలో నీట మునిగిన పలు గ్రామాలను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. పిఠాపురం మండలంతో పాటు గొల్లప్రోలు, చేబ్రోలులోని పలు ముంపు ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితుల ఇంటికి నేరుగా వెళ్లి వారితో మాట్లాడారు. అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, ఏలేరు వరద కారణంగా దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి భారీ వర్షాలు, ఏలేరు ప్రాజెక్టు ప్రభావిత మండలాల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణనకు అనుసరించవలసిన విధి విధానాలు, వరద ప్రభావిత ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయి అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. వరదల సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థంగా సేవలు అందించారని, ప్రత్యేకంగా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఫీల్డ్ ఆఫీస్ కాకినాడ వారు కాకినాడలోని సామమూర్తి నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీఎస్డబ్ల్యూఈఆర్ స్కూల్లో హిందీ దివస్ ను పురస్కరించుకుని సెప్టెంబర్ 14న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ క్షేత్ర ప్రచారాధికారి శ్రీరామ్మూర్తి కందాళ మాట్లాడుతూ 1949లో రాజ్యాంగ పరిషత్ హిందీని భారతీయ అధికార భాషల్లో ఒకటిగా ఆమోదించిన రోజును పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటున్నామన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని, కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అది అందరి బాధ్యత అని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కొండయ్యపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన మానవహారం, పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను కమిషనర్ భావన స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాన్ని కమిషనర్ వివరించారు. ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా కాకినాడ ప్రజలు పారిశుధ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా దోమల నివారణ చేపట్టాలని, ఇళ్ల దగ్గర చెత్త లేకుండా చూసుకోవాలని సూచించారు. కమిషనర్ భావన మాట్లాడుతూ కార్యక్రమాన్ని స్వచ్ఛతాకి భాగీదారీ, సంపూర్ణ స్వచ్ఛతా సేవ, స్వచ్ఛతా శిబిర్ ఇలా 3 విభాగాలుగా నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించి కాకినాడ నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావడం, ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, అమలు చేసిన హామీలు ఇవన్నీ ప్రజలకు తెలియచేసేందుకు ఇది మంచి ప్రభుత్వం గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అన్నారు. మీరు ఇప్పటివరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం సాయి సిస్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.